హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. పూజ అలానే మార్నింగ్ టిఫిన్ నేను ఏం చేశాను అవైతే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే నైట్ ఇలా పెసరట్టు కనేసి ఒక గ్లాస్ పెసరపప్పు అయితే నానబెట్టానండి. ఒక హాఫ్ గ్లాస్ రైసు. పెసరొట్టులోకి కొద్దిగా రైస్ వేసుకుంటే చాలా క్రిస్పీగా బాగొస్తాయండి, ఉత్త పెసలే కాకుండా. పొద్దున్నే ఒకసారి మళ్ళీ పెసరపప్పుని వాటర్తో వాష్ చేసేసుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకుని 2 పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లము వేసేసి ఇలా పిండి రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా బురుగ్గా ఉన్నిందనుకోండి, మనకి పెసరట్టు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. దీనికి కాంబినేషన్గా నేనైతే ఈ కొత్తిమీర చట్నీ అయితే చేశానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, అలానే ద్వారగా పండుండే టమోటాలు సన్నగా కట్ చేసుకొని బాగా ఆయిల్లో వేయించేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేసేసుకొని వేయించుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లోకి వేసేసుకొని మరీ మెత్తగా లేకుండా ఇలా పచ్చాగా పచ్చడి అయితే మిక్సీకి వేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న నేను పచ్చివి ఆనియన్స్ వేసుకుంటానండి. ఇలా కట్ చేసేసుకొని పచ్చడిలో వేసేసి కలిపేసేస్తాను. కొంతమంది అయితే ఆయిల్లో వేయించి కలిపేస్తారు కదా, నేనైతే ఇలా పచ్చివే వేసుకొని కలిపేసి ఇలా పిండిని అలానే చట్నీని రెడీ చేసి పెట్టేసుకొని టిఫిన్కి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి పిండిని, చట్నీని. తర్వాత నేను పూజని అయితే స్టార్ట్ చేసుకున్నాను. అన్ని పటాలన్నిటికీ పూలు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పూలు పెట్టేసుకుని చిన్న ఇలా అమ్మవారికి అయితే అలంకరణ చేసుకున్నానండి పూలతో. అమ్మవారికి ఆకు ఒక్క తాంబూలము పండ్లు పెట్టేసుకుని అలానే ఐశ్వర్య దీపానికి కూడా ఈరోజు పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ఉప్పు మార్చేసుకొని నేనైతే ఇలా పూజ అయితే చాలా సింపుల్గా చేసుకున్నానండి ఫ్రైడే రోజు. తర్వాత ఫ్రైడే కదండి, నేను ఈరోజు అయితే తప్పనిసరి ధూపం వేసుకుంటాను. అలానే ధూపం వేసేసుకొని కర్పూరంతో హారతి ఇచ్చి లక్ష్మీ అష్టకం చదువుకున్నాను. చాలా సింపుల్గా అయితే ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయిందండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.